హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సత్యవతి సామల. వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ ఫేమస్ సర్వపిండి చేసుకుందాం. సర్వపిండి చేయడానికి ఫస్ట్ పప్పు నానేసుకోవాలండి. శనగపప్పు అయినా సరే, పెసరపప్పు అయినా సరే. అయితే నేను పెసరపప్పు నానేస్తున్నా, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఈ సర్వపిండిని నేను బెంగళూరు వంకాయతో చేస్తున్నానండి. బెంగళూరు వంకాయ అందరికి తెలిసే ఉంటుంది. ఈ బెంగళూరు వంకాయ ప్రతి దగ్గర దొరుకుతుందండి. ఆన్లైన్ స్టోర్లలో, సూపర్ బజార్లలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇది సొరకాయలానే నీరు శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో. నేను 3 కప్పుల వరిపిండి తీసుకుంటున్నానండి, బియ్యపిండి. దానికి ఒక బెంగళూరు వంకాయ చాలు. దీన్ని పైన చెక్కు తీసేసిన తర్వాత తురుముకోవాలండి. ఈ బెంగళూరు వంకాయకండి మధ్యలో ఒకటే ఒక విత్తనం ఉంటుంది, అది మనం కట్ చేసుకొని తీసుకోవాలి. మామిడికాయకి మధ్యలో జీడి ఎట్లుంటుందండి, సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ బెంగళూరు వంకాయ అండి సేమ్ సొరకాయలానే, అదే విధంగా నీటి శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడా. దీన్ని మనం కూరలాగా వండుకోవచ్చు, సాంబార్లు వేసుకోవచ్చు, స్వీట్ కూడా చేసుకోవచ్చు అండి. మనం సొరకాయ ఎన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటామో ఈ కూరగాయను కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కూరగాయలు. మీరందరూ కూడా తప్పకుండా ఈ కూరగాయను ట్రై చేసి చూడండి. ఎంతమంది ఈ కూరగాయను వాడిండ్రో చెప్పండి, నా కమెంట్ సెక్షన్లో చెప్తారా? వాడని వారు ఇప్పుడు ట్రై చేయండి, సరేనా? ఇప్పుడు మనం తురుముకోవడం అయిపోయింది కదా, దాన్ని కొద్ది తీసుకొని మొత్తం నీరంతా పిండేయాలి. దాంట్లో ఉన్న నీరంతా పిండేసేయాలి. పిండేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే వచ్చిందో దాన్ని పడేయొద్దండి. దాంతో మనం పిండి తడుపుకుందాం. చూడండి ఎంత నీరు వస్తుందో. సేమ్ ఇది సొరకాయలానేనండి. ఈ తురుముతోని స్వీట్ కూడా చేసుకోవచ్చండి. నేను స్వీట్ చేసిన చాలా బాగా వచ్చింది. ఆ స్వీట్ మళ్ళీ చేసి వీడియో పెడతానండి, మీకు చూపిస్తా. చూడండి ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు మనము ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర కాడలు కొన్ని, కొత్తిమీర అయినా సరే, కొత్తిమీర కాడలు అయినా సరే. కొత్తిమీర కాడల్లో మనకు ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. 2 కరివేపాకు రెమ్మలు, ఒక 5-6 ఎల్లిపాయలు, 1 స్పూనెడు ఉప్పు, 1 స్పూనెడు ధనియాలు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు, కచ్చాపచ్చగా ఉండాలండి. కారంగా కావాలంటే ఇంకా 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేను 3 యాడ్ చేసిన, ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. అది కచ్చాపచ్చగా దంచుకోవాలి. పల్లీలు వేయించొద్దండి, పచ్చియే తీసుకోవాలి. మనం ఎట్లాగో అది కాలుస్తాం కాబట్టి సర్వపిండిని, ఇవి కూడా మంచిగా ఎగుతాయి. దంచిన తర్వాత ఇప్పుడు పొట్టంతా ఊదేయాలండి. ఊదేసిన తర్వాత తెల్లగా పలుకులు వస్తాయి, అవి తీసుకోండి. మనము పప్పు నానేసుకున్నాము, తర్వాత పేస్ట్ తయారు చేసుకున్నాము, పల్లీలు దంచి పెట్టుకున్నాము. నెక్స్ట్ పిండి తడుపుకుందాం. 3 కప్పుల బియ్య పిండిని వేసుకుంటున్నా చూడండి. తర్వాత వేయాల్సిన వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని చూపిస్తున్నా చూడండి. మనం దంచిపెట్టుకున్న పల్లీలు, 1 స్పూనెడు చిల్లీ ఫ్లేక్స్, 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం తురుముకున్న తురుము, మనము పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అవన్నీ వేసేసిన తర్వాత మనము నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా మొత్తం నీరంతా తీసేసి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూనెడు పసుపు, 1 స్పూనెడు జీలకర్ర, 1 స్పూనెడు ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసిందండి. నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి, నల్ల నువ్వులు వేస్తే కూడా మంచిది ఒంటికి. ఇప్పుడు ఇవన్నీ పిండికి పట్టేటట్టు కలుపుకోండి. ఫస్ట్ నేను 3 పచ్చిమిరపకాయలు వేసిందండి, ఎందుకంటే నేను కలర్ కోసము ఎర్రకార పొడి వేయాలనుకుంటున్నా. ఎర్రకార పొడి వద్దనుకుంటే మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూనెడు ఎర్రకార పొడి వేస్తున్నా. ఇప్పుడు మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము తురుముని పిండుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసుకోవాలండి. ఈ
తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి తడుపుకోవాలి మొత్తం. ఆ నీరు కూడా మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిక్సీలో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతోని మొత్తం పిండి తడుపుకోవాలి. ఎప్పుడైనా పిండి తడిపేటప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటే తడుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి నీళ్లు పోసినాం అనుకో పిండి లూజ్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. కాబట్టి మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనో అంతవరకు కొన్ని నీళ్లు పోసుకుంటూ తడుపుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కూడా కొన్ని నీళ్లు పోసుకుంటూ తడిపిన చూడండి, ఈ విధంగా కావాలి పిండి. కొన్ని నీళ్ళే పడతాయి, ఎక్కువ నీళ్ళు పట్టవు. కాబట్టి ఈ విధంగా ఉండాలి. పిండి ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు, ఎందుకంటే మనము చేయితో ఒత్తాలంటే పిండి కొద్దిగా సాఫ్టే ఉండాలి. ఇప్పుడు ఒక స్పూనెడు నూనె వేసి పిండికి పైన మొత్తం కవర్ చేయాలి. చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పిండిని మళ్ళీ మూత తీసి 2-3 సార్లు బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము సర్వపిండి చేసుకుందామండి. ఇప్పుడు పెంక తీసుకోవాలి. దాని మీద 2 స్పూన్లు ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద, మన చేతి నిండా పిండి ముద్ద తీసుకొని ఆ పెంక మీద ఒత్తుకోవాలి. సమానంగా ఒత్తుకోవాలి. మనకి మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా మందం ఒత్తుకోవాలి. మామూలుగా క్రిస్పీగా రావాలనుకుంటే పలచగా ఒత్తుకోవాలండి. మనం సర్వపిండి చేసుకునే పాత్ర ఏదైనా సరే అడుగు మందం ఉండేది తీసుకోవాలండి. పెంక అయినా సరే, ప్యాన్ అయినా సరే. నేను ప్యాన్లో చేస్తున్నా, పెంక మీద చేస్తున్నా. గిన్నె మామూలుగా అడుగు మందం ఉన్న గిన్నె అయినా సరే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్ ఎందుకు చేసుకుంటామంటే ఆ హోల్స్లో మనము నూనె వేస్తాం. నూనె వేస్తే ఈవెన్గా కాలుతుంది మొత్తం. హోల్స్ నిండా మనం నూనె వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం పైన నూనె పోసేసుకుంటారు. అప్పుడు గారెల్లాగా మొత్తం నూనెలో వేగుద్ది. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే లోపల ఉడికి మంచిగా వేగుద్ది అన్నట్టు. నెక్స్ట్ నేను ఇంకో ప్యాన్ తీసుకున్నా. ప్యాన్లో కూడా మామూలుగా నూనె వేయకుండా ఒత్తుతున్నా. చూడండి, నూనె వేయకుండా ఒత్తి హోల్స్ పెట్టి అప్పుడు నూనె వేస్తా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకి ఫస్ట్ నూనె వేయకుండా నడుస్తుందండి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సర్వపిండి సన్న మంట మీద కాల్చుకోవాలి. అప్పుడే మొత్తం ఈవెన్గా కాలుతుంది. చుట్టూ తిప్పుకుంటా సన్న మంట మీద కాల్చుకోవాలి. సర్వపిండి ఎప్పుడైనా ఒక్క సైడ్ కాల్చుకోవాలండి, మళ్ళీ తిప్పి కాల్చుకోవద్దు. మనము సొరకాయ వేసుకొని, క్యారెట్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి సర్వపిండి. ఇంకోటి ఏంటంటే మనకి ఏ కూరగాయ వద్దనుకుంటే మామూలుగా పప్పులు వేసి చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే హెల్తీగా కావాలని వెజిటబుల్స్ వేసుకుంటున్నాం, కానీ అసలైతే సర్వపిండి అంటే పప్పులు వేసుకొని, నానబెట్టిన పప్పులు వేసుకొని ఏ కూరగాయ వేయకుండా చేసుకునేదేనండి. ఇప్పుడు మనం హెల్తీ వర్షన్స్ అని చేసుకుంటున్నాం. ఇగోనండి, కాలింది మొత్తం. కాలిన తర్వాత దానంతట అదే అది ఊడొచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా సర్వపిండి రెడీ అయిపోయింది. చూసిండ్రు కదండి, ఇంతేగా, చాలా ఈజీ అండి. మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? చూడండి, నేను ప్యాన్లో చేసింది పలచగా చేసిన, పెంక మీద చేసింది కొద్దిగా మందం చేసిన. పెంక మీద చేసింది సాఫ్ట్గా వచ్చింది చూడండి, అండ్ ప్యాన్లో చేసింది క్రిస్పీగా వచ్చింది. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. వేడిగా టీ పెట్టుకొని ఈ సర్వపిండి తినుకుంటే టీ తాగితే ఎంత బాగుంటుందో అండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సర్వపిండిని పచ్చుల్లిపాయలతో కూడా తినొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా సర్వపిండి చేసుకొని ఈ 2 కాంబినేషన్స్తో తినండి. తిన్నాక ఎట్లుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరేనా? ఇంతేనండి. మళ్ళీ కొత్త వీడియోతోని, కొత్త రెసిపీతోని మీ ముందుంటా. థ్యాంక్ యూ అండి. Kindly like, share and subscribe and tap the bell icon to stay updated.